తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అసలు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదు. ఎంతగా మేనేజ్ చేద్దామన్నా వచ్చినవన్నీ గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోవడం లేదు. చివరికి ఈ బాధను 2 రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలు బహిరంగంగానే పంచుకుంటున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చేసి 7,00,000 కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయారని తెలంగాణ ప్రభుత్వం అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న అప్పుల కంటే చెల్లించిన అప్పులు, వడ్డీలే ఎక్కువ. అంటే ఆ మేరకు వచ్చిన ఆదాయాన్ని వడ్డీల చెల్లింపులకు వాడాల్సొస్తోంది. కనీసం తాము కష్టపడి పెంచుకున్న సంపాదన, ఆదాయాన్ని కూడా గత ప్రభుత్వాలు చేసిన అప్పుల నిర్వాకాలకు చెల్లించాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వ పెద్దలను ఇబ్బంది పెడుతోంది. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పులకు ఆస్తుల సృష్టి జరిగింది. కాళేశ్వరంతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని భారీగా అభివృద్ధి చేశారు. అయితే ఏపీలో చేసిన అప్పులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయి. ఓటు బ్యాంకు పథకాలకు పంచడానికి ఉపయోగించడంతో వాటి వల్ల సంపద సృష్టి జరగలేదు. 5 ఏళ్లకు ప్రజలు అధికారం ఇస్తే ప్రజల్ని తాకట్టు పెట్టేసి 30 ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అవే ప్రజలకు పెను సమస్యగా మారుతున్నాయి. ఇప్పుడు అప్పులు చేస్తున్న ఆ అప్పులు, వడ్డీలు, వాయిదాలు కట్టుకోవడానికే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కట్టాల్సొస్తోంది. ఒకప్పుడు అప్పులతో కనీసం అభివృద్ధి పనులు చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.